మోహన్ కృష్ణ బరగడ ఛానల్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియో. అమ్మవారికి ఆషాఢ మాసం సారీ విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు 32 మంది అమ్మవారికి ఆషాఢ మాస శారీ తీసుకొచ్చాము. మా మేడం నాగలక్ష్మి గారు ఆ గ్రీన్ శారీ కట్టుకున్నామా. ఆ భోజనం వడ్డించే సేవ, కుంకుమ పూజ సేవ, అమ్మవారి దర్శనాలు, ఆషాఢ మాస శారీ అన్నీ కూడా వివరంగా దగ్గరుండి చక్కగా చేపించారు. నిజంగా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జరిగింది. మొన్న శుక్రవారం నాడు ఇచ్చాము. పెద్దమ్మవారికి 108 తామర పూలతో దండ, చిన్న అమ్మవారికి ఏమో పూల జడ 6వ నెంబర్ రూమ్లో ఉంటారు. అమ్మవారికి సారీ ఇచ్చేది. ఎవరో ఒకరు విగ్రహం తీసుకుని వస్తే వాళ్ళ దగ్గర విగ్రహం తీసుకుని కూడా మేము వీడియోలు అమ్మవారి పూనకాలతో వస్తున్నారు చూడండి. అట్టా గుళ్ళోకి అమ్మవారిని అలంకారం చేసి తీసుకొచ్చారు. అమ్మవారిని మేము కూడా తీసుకుని అమ్మవారిని పట్టుకుని దిగాము. నిజంగా అమ్మని అలా పట్టుకుని అలా చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అమ్మవారు పసుపుతో పాదాలు కూడా తీసుకొచ్చారు. అటు పాదాలు అమ్మవారిని పట్టుకుని అందరం కలిసి వీడియోలు, ఫోటోలు దిగాము. నిజంగా కన్నుల వైకుంఠంగా ఉందండి దుర్గమ్మ తల్లి గుడి. ఎంత బాగుందో అమ్మవారు గుడి ప్రాంగణం అంతా కూడా సందడిగా చాలా బాగుంది. అమ్మ దర్శనాలు కూడా చాలా చక్కగా అయినాయి. నిజంగా వెళ్ళినందుకు మేము చాలా హ్యాపీగా వచ్చాము. ఇప్పుడు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తాము. అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నాము. అందరం 32 మంది మేము సేవకులు. అమ్మవారికి ఒడిబియ్యం, 5 రకాల స్వీట్లు, 5 రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, 108 తామర పూల దండ, 108 నిమ్మకాయల దండ, మొత్తం ఒడిగంటి బియ్యం సంబంధించిన సామాన్లు, గోరింటాకు, ప్రతిదీ కూడా సల్లిమిడి, వడపప్పు, పానకం అన్నీ కూడా అమ్మవారికి తీసుకొచ్చాము. తామర పూల దండ 108 పూలతో గుచ్చిన తామర పూల దండ స్వయంభూ అమ్మవారు దుర్గమ్మ మెడలో వేశారు. పూల జడ కూడా తీసుకున్నాము అమ్మవారికి. యార్నాలు ఇచ్చిన చోట అమ్మవారికి సారీ ఇస్తాం కదా 6వ నెంబర్ కౌంటర్లో, అక్కడ అమ్మవారికి పూల జడ పెట్టారు. నిజంగా పూలదండలు తీసుకెళ్ళినందుకు పెద్దమ్మవారికి తామర పూలదండ వేశారు, చిన్న అమ్మవారికి ఏమో పూల జడ పెట్టారు. అన్నీ కూడా చక్కగా అమ్మిరినాయి. నిజంగా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చాలా ఆనందపడ్డాము మేమందరం. అసలు ఆషాఢ మాసం సారీ అమ్మవారికి ఎందుకు ఇస్తారు అనేది దాని గురించి నేను విశిష్టత తెలియజేస్తాను, వినండి. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లికి ఆషాఢ మాసం సారీ విశిష్టత తెలియజేస్తాను, ఏనండి. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసంలో సమర్పించే ఆషాఢ సారీ మహోత్సవానికి అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సాంప్రదాయ ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయంలో ఆషాఢ మాసాన్ని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసంగా భావిస్తారు. ఈ మహోత్సవానికి సంబంధించిన ముఖ్యమైన విశిష్టత మీకు తెలియజేస్తాను. ఆడపడుచుగా అమ్మవారిని మనం ఆహ్వానిస్తాం, ఆత్మీయ బంధంతో ఏర్పరచుకుంటాం. భక్తులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మను తమ సొంత ఇంటి ఆడపడుచుగా, పుట్టింటి అమ్మాయిగా భావిస్తాం. ఇంతకన్నా అదృష్టం మనకేం కావాలండి. మొక్కులు తీర్చుకుంటాం అమ్మవారికి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఆషాఢ మాసంలో పుట్టింటికి పిలిచి ఆదరించినట్లే జగన్మాతను తమ కూతురిగా భావించి
భక్తులు ప్రేమతో సారెను సమర్పిస్తారు. సారెలో ఏమేమి ఉంటాయంటే మంగళ ద్రవ్యాలు. సాంప్రదాయం ప్రకారం సమర్పించే ఈ సారిలో పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవికె గుడ్డ, బ్లౌజ్ పీస్ ఉంటాయి. నైవేద్యాలు అమ్మవారికి మనం ఏమి ఇస్తామంటే ఎవరికి తోచింది వాళ్ళు, ఇది అదని కాదు, ఎవరికి మనసుకి తోచింది వాళ్ళు. వీటిలో పాటు పూలు, పండ్లు, తాంబూలం మరియు అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు, ముఖ్యంగా చలిమిడి, వడపప్పు ఒక గంపలో లేదా పళ్ళెంలో ఉంచి తనపై మోస్తూ ఆలయానికి తీసుకెళ్తారు. మంగళ వాయిద్యాలతో వాయించుకుంటూ ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటి నుండి కూడా కొంతమంది ఏం చేస్తారంటే మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ సారి తీసుకెళ్తారు, కొంతమంది ఏమో మామూలుగా తీసుకెళ్తారు. అట్టా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు. కనీసం వడపప్పు, సలివిడిది, పానకం తీసుకెళ్ళినా కానీ అమ్మవారికి సారి కింద లెక్క. అది ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. అమ్మని మనం ప్రేమగా చూస్తే చాలు. ముగిసే వరకు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి భక్తులు, మహిళలు, కాలనీ సంఘాల వారు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలి వస్తారు. ఉత్సవాల తొలి రోజున ఆలయ వైదిక కమిటీ మరియు అధికారులు, ఆ తర్వాత ప్రభుత్వం తరపున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలతో అధికారికంగా సారిని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు ఆషాఢ మాసంలో దుర్గమ్మకు రకరకాల కూరగాయలతో, ఆకుకూరలతో అలంకరించి శ్రీ శాకాంబరీ దేవిగా అలంకరించి అమ్మవారికి ఉత్సవం చేస్తారు. ఆధ్యాత్మికంగా కూడా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు సారి సమర్పించటం వల్ల కుటుంబంలో ఉన్న కష్టాలని తొలగిపోయి నమ్ముతారు. మహిళలు సౌభాగ్యం, ముత్తైదుతనం సిద్ధిస్తుందని, ఇల్లు ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుందని భక్తులు బలమైన విశ్వాసం. సారె సమర్పించిన భక్తులకు ఎంతో అదృష్టం అండి. నిజంగా అమ్మవారిని మనం కూతురుగాను, ఆడపడుచుగాను ఇన్ని రకాలుగా మన జగన్మాతనే మన సారి తీసుకెళ్తున్నామంటే ఇంకెంతకన్నా మనకేం కావాలండి. అందుకనే ఆషాఢ మాసంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి చేస్తారు, కానీ ఆషాఢ మాసం ఎక్కువగా చేస్తారనమాట. ఇది ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆషాఢ మాసం సారి గురించి మీకు వివరించి చెప్పాను. ఈ సారి తీసుకెళ్ళిన వాళ్ళకి మనం తీసుకెళ్ళిన సారిలోనే అమ్మవారికి తీసుకుని కొన్ని మనకి ఇస్తారనమాట. మనకిచ్చినవి అక్కడ ఉన్న వాళ్ళకి మనం పంచిపెట్టుకుంటూ, కొంతమంది ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా గుళ్ళోనే చేసుకుంటాము. చాలా సందడిగా, చాలా మనం పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటామో అదే ఆనందం అమ్మ దగ్గర మనకు లభిస్తుంది. ఇంకెంతకన్నా ఏం కావాలండి. కనుక ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని మీకు తోచినంత ఏదనిపిస్తే అది అమ్మకి సారి సమర్పించుకుని అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. ఇంతకన్నా మనకు కావాల్సిందే ఉందండి. జై జగన్మాత, జై దుర్గమ్మ. ఆడపిల్లలు లేరు అని అనుకునే వాళ్ళకి అస్సలు ఆ ఆలోచన కూడా రాదండి. ఎందుకనంటే అమ్మవారే మనకు ఆడపిల్లగా వచ్చి అలా పుట్టింటి సారిగా తీసుకుంటుందంటే ఇక ఆ లోటు మనకు ఎందుకు ఉంటుంది? ఉండకూడదు కూడా. ఆ అమ్మనే మన బిడ్డగా భావించి ఈ ఆషాఢ మాసంలో మనకు ఆ అవకాశం ఇస్తుంది. కనుక ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా ఆనందమైన క్షణాలు మనకి ఇంకేం కావాలి చెప్పండి. దుర్గమ్మ ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి నుంచి 4 రకాలుగా కూడా వచ్చినటువంటి మహాభక్తులు, ప్రియమైన సేవకులు అందరూ కూడా ఒక మాట మీద, ఒక ఆలోచనతో, ఏకాభిప్రాయంగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా మన బాధ్యత, మన అమ్మ, మన ఇంటి ఆడబిడ్డ, మన ఇంటి కూతురు, ఇన్ని ఆలోచనలతో అమ్మకి సంతోషంగా సమర్పించుకున్నాము. అది జై జగన్మాత, జై జగన్మాత, జై దుర్గామాత. ఇప్పుడు భారతి గారు పాట పాడతారు, అది కూడా పెడతాను, వినండి.
विनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि कृष्णनुते भगवति देशिति भक्तकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि అమ్మ గుడికి వెళుతున్నాము సారి తీసుకుని. ఇప్పుడు అమ్మవారికి సారీ మేము తీసుకొచ్చినవన్నీ కూడా అక్కడ పెట్టాము చూడండి. స్వీట్స్, హాట్స్, మా ఫ్రూట్స్, శారీస్ అన్నీ అమ్మవారికి కావాల్సినవి మొత్తం పూల జడతో సహా అన్నీ కూడా అమ్మవారికి సమర్పించినాము. అవన్నీ అక్కడ పెట్టాము. మీరందరూ చూడండి. నిజంగా దుర్గమ్మ తల్లి చాలా చాలా సంతోషం. తల్లి బంగారు తల్లి. ఇప్పుడు కనిపించేది 6వ నెంబర్ రూమ్ అన్నమాట. అమ్మవారు దగ్గర ఉన్నాం. అమ్మవారు సమర్పించి వచ్చి కూర్చున్నాం. చూసారు కదండి. అమ్మవారి సారీ ఇచ్చిన తర్వాత అందరం కూడా చాలా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అమ్మ సన్నిధిలో ఎంతో బాగా జరిగింది. అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ సేవ చేసాము. మళ్ళీ భోజనాలు వడ్డించటం చేసాము సేవ. ఇవన్నీ కూడా ఆ వీడియోలో కనిపిస్తాయి. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కనిపించేది శారీ, అమ్మవారికి ఇచ్చిన శారీ అన్నమాట. అది ఓపెన్ చేసి అందరికీ చూపిద్దామని మా వాళ్ళు ఓపెన్ చేశారు. అది అమ్మవారి శారీ అండి. చాలా బాగుంది కదా. అమ్మవారికి చాలా బాగుంది శారీ. అది ఇప్పుడు మా వాళ్ళందరూ మాట్లాడుకుంటాము ఏనండి అమ్మవారి గురించి. ఆన్ చేసాం ఆన్ చేసాం ధన్యవాదాలు.
చూసారు కదండి మా మేడం గారు ఆమెను మొత్తం అంతా చక్కగా అన్నీ దగ్గరుండి చేపించింది. అమ్మవారి దర్శనం, సారీ ఇప్పించటం, సేవలు ఇప్పించటం అంతా కూడా చూడండి. కుంకుమ పూజ సేవలు చేస్తున్నాము. అమ్మవారి ఈ ఆషాఢ మాసంలో ఈ నెల రోజులు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారు కదా, ఆ కుంకుమ ప్యాకింగ్ చేయటం, ఈ సేవ ఇప్పించారు మేడం గారు. తర్వాత ఏమో మళ్ళీ భోజనాలు వడ్డిస్తాం, అది కూడా ఇప్పించారు, అది కూడా చేసాము. ఇప్పుడు కనపడేది ఆ కుంకుమ పూజ సేవ అండి. ఇప్పుడు కనిపించేది చాలా అద్భుతంగా చాలా బాగుంది కదండి. తల్లి బంగారు తల్లి, అమ్మల కన్నమ్మ, మాయమ్మ, ముగ్గురమ్మల మూలకటమ్మ, జగన్మాత, లోకమాత, భవాని, లక్ష్మ దుర్గమ్మ తల్లి. శుక్రవారం నాడు అట్టా కుంకుమ అట్టా ప్యాకింగ్ చేసి అట్లా ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అమ్మ అందరం కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా చేసుకున్నాము. జై దుర్గామాత, జై దుర్గామాత, జై దుర్గామాత. అందరు కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాం. భారతి గారు దాసా సాహితీ ప్రాజెక్టు ద్వారా ఆవిడకు సంగీతం అనుభవం ఉంది. అమ్మవారి మీద పాట పాడతానన్నారు. అందువల్ల భారతి గారు అమ్మవారి మీద పాట పాడారు కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి, వినండి, సరేనా. ఇప్పుడు వేరే వాళ్ళు అక్కడ అమ్మవారి సన్నిధిలోకి విగ్రహం తీసుకుని వచ్చారండి. ఇక పసుపు పాదాలు తీసుకుని వస్తే మేము వెళ్ళి అడిగాము, మాకు కూడా ఇస్తారా, పట్టుకుంటాము అని. పాపం వాళ్ళు ఇచ్చారు. అసలు నిజంగా అమ్మవారిని అలా పట్టుకుంటూ, అలా పాదాలు పట్టుకుని అమ్మవారిని అలా దిగుతుంటే చాలా ఆనందం అనిపించింది. చిన్నపిల్లల పెద్దవాళ్ళలో పెద్దవాళ్ళు అమ్మవారు ఎన్ని రూపాలుగా మనం ఊహించుకుంటామో అన్ని రూపాల్లో కూడా మన మనసుకి తృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా ఆ టైంలో అమ్మవారు వాళ్ళు తీసుకురావటం, మేము తీసుకోవటం, మన ఈ సేవా భాగ్యంలో అది కూడా ఒక సేవ అనుకుని ఎంతో ఆనందపడ్డాము. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా సేవలో వడ్డిస్తున్నారు భోజనాలు. చూడండి మా సేవల వాళ్ళు భోజనం సేవ వచ్చింది కదా, చెప్పాను కదా, అది వడ్డిస్తున్నారు చూడండి. జై దుర్గామాత. భారతి గారు పాడతారు, వినండి. ఓంకార రూపిణి క్లీంకార వాహిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ఓంకార రూపిణి క్లీంకార వాహిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. సర్వార్థ దేహిని సకలార్థ వాహిని భక్తాదాయిని దహనాబ్జగేహిని. సర్వార్థ దేహిని సకలార్థ వాహిని భక్తాదాయిని దహరాభ్యగేహిని. మృగరాజవాహన నటరాజునంగన ఆర్తేందుభూషణ అఖిలార్తి శోషణ. కాశికా కామాక్షి మాధురి మీనాక్షి మము బ్రోవమే తల్లి, మము బ్రోవమే తల్లి అనురాగ శ్రీవల్లి. ఓంకార రూపిణి క్లీంకార వాహిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి. ఓంకార రూపిణి క్లీంకార వాహిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. శ్రీమాత్రే నమః. మోహన్ కృష్ణ బరగడ ఛానల్ అండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ స్క్రిప్ట్ చేయకుండా అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ కూడా పెట్టండి.
అమ్మ ఆశీర్వచనం అందరికీ ఉంటుంది. ఇప్పుడు అమ్మను చూస్తున్నట్టే కదా, అది అందరూ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. మనకి ఇంత అవకాశం అమ్మ మనకి ఇచ్చినందుకు, మీ అందరితో నేను షేర్ చేసినందుకు నిజంగా అనంత కోటి కోటి కృతజ్ఞతలు. చాలా చాలా హ్యాపీగా ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుని మీ అందరితో ఆనందాన్ని పంచుకునే అవకాశం అమ్మవారు నాకు ఇచ్చినందుకు అనంత కోటి 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 కృతజ్ఞతలు. జై దుర్గా మాతాకి జై, జై దుర్గా భవానీ మాతాకి జై.